నా శుభాకాంక్షలు. మనందరూ తెలుసు ఎంటైర్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఎలక్షన్స్ మోడ్లో ఉన్నాయని ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మార్చ్ ఫస్ట్ వీక్లో ఎప్పుడైతే షెడ్యూల్ అనౌన్స్ చేశారో అక్కడి నుంచి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అనేది అమల్లోకి వచ్చింది. ముఖ్యంగా దేశం మొత్తం మీద ఈ ఎలక్షన్స్ని ప్రశాంతంగా స్మూత్గా కండక్ట్ చేయాలంటే ఎంతో ఛాలెంజ్తో కూడుతున్నది. ఈ షెడ్యూల్ అనౌన్స్ చేయడానికి ముందు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వివిధ రాష్ట్రాల చీఫ్ సెక్రటరీస్, డీజీపీస్, తర్వాత హోమ్ సెక్రటరీస్తో ఒక సమావేశం నిర్వహించి దీంట్లో ఉన్న లాజిస్టిక్స్ విషయమై ప్రస్తావించడం జరిగింది, డిస్కస్ చేయడం జరిగింది. ముఖ్యంగా పారామిలిటరీ ఫోర్సెస్ త్రూఅవుట్ ద కంట్రీ ఒక ఫేజ్ అయిపోయిన తర్వాత ఇంకో ఫేజ్ పంపించడం, ఎలక్షన్స్ జరిగిన తర్వాత అక్కడ బ్యాలెట్ బాక్సెస్ ఈవీఎంస్ని గార్డ్ చేయడానికి కొంత ఫోర్సులు తెచ్చి మిగతా బయటకు పంపడం. సో అది ఒక ఎప్పుడైతే కంటిన్యూస్గా లీడర్స్ క్యాంపెయినింగ్ తిరుగుతుంటారు, వాళ్ళు హై సెక్యూరిటీ కేటగిరీ ఉంటారు, వాళ్ళకి సెక్యూరిటీ కూడా ఒక ముఖ్యమైన అంశం. తర్వాత మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ పరిధిలో వివిధ అభ్యర్థులు తమ క్యాంపెయిన్ ఎలక్షన్ క్యాంపెయిన్ జరపాలనేది ఒక ముఖ్యమైన అంశం. ఈ మూడు అంశాలని మిళితం చేస్తూ ఇటు స్టేట్లో చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ ఆధ్వర్యంలో మొత్తం మిషనరీ అంతా అడ్మినిస్ట్రేటివ్ మిషనరీ అంతా పనిచేస్తుంది. జిల్లాల్లో డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అంటే జిల్లా కలెక్టర్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తారు. సో ముఖ్యమైన బాధ్యత వీళ్ళిద్దరిది. కాకపోతే శాంతి భద్రతల్ని పరిరక్షించడం, ఈ ఎలక్షన్స్ని ప్రశాంత వాతావరణంలో నిర్వహించడానికి కావాల్సిన ఏర్పాట్లు చేయడం, బందోబస్తు ఏర్పాటు చేయడం అనేది పోలీస్ శాఖ యొక్క ముఖ్య విధి. అది మేము రొటీన్గా చేసే ఏర్పాటైనా కానీ ప్రతి ఎలక్షన్ కూడాను దానికి సంబంధించి కొత్త సవాళ్ళని కర్నూలు తీసుకొస్తుంది. 2009లో జనరల్ ఎలక్షన్స్, ఏప్రిల్లో జనరల్ ఎలక్షన్స్ ఇక్కడ జరిగినప్పుడు నేను ఇక్కడ పోలీస్ కమిషన్ అవ్వడం జరిగింది. సో అప్పుడు ఉన్న పరిస్థితి వేరే, ఇప్పుడు పరిస్థితి నలుగురు తెలిసి ఇప్పుడు స్టేట్ సైఫర్కేషన్ మోడ్లో ఉంది. అదొక అంశం అయితే ఈ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎప్పుడైతే షెడ్యూల్ అనౌన్స్ చేసి మోడల్ కోడ్ని అమలు తీసుకొచ్చిందో కూడా కాంగ్రెస్ని వెంటనే మనకి ఎప్పుడింతో పెండింగ్లో ఉన్నటువంటి ఇప్పుడు మున్సిపల్ ఎలక్షన్స్ని, అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్స్, జడ్పీసీ, ఎంపీసీ ఎలక్షన్స్ని నిర్వహించాలి, త్వరలో నిర్వహించాలనేసి హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశించడం జరిగిందనమాట. దాన్ని పురస్కరించుకొని స్టేట్ ఎలక్షన్ కమిషన్ వారు మున్సిపల్ ఎలక్షన్స్ మార్చి 30వ తారీఖున కండక్ట్ చేయడానికి, అట్లాగే లోకల్ బాడీ ఎలక్షన్స్కి 2 స్టేజెస్లో ఏప్రిల్ 6 తర్వాత ఏప్రిల్ 12వ తారీఖున కండక్ట్ చేయడానికి వాళ్ళు డెసిషన్ తీసుకున్నారు. ఏదేమైనా కానీ ఇప్పుడు ఒక ఎలక్షన్ కండక్ట్ చేయడానికి మినిస్టర్ గారు చాలా కృషి చేస్తారు, గట్టి కృషి చేస్తారు. దానిలో ఈసారి యూనిక్గా మనకి మున్సిపల్ ఎలక్షన్స్ తర్వాత లోకల్ బాడీ ఎలక్షన్స్ కోసం ఇటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా కొంత వాళ్ళు కూడా సంబంధించి చెప్పాలి. ఏదేమైనా కానీ
ఈ రెండు ఎలక్షన్స్ను ప్రశాంత వాతావరణంలో జరపడం మన ఇటు డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి పోలీస్ అడ్మినిస్ట్రేషన్ కూడా ఒక గొప్ప విజయంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే లిమిటెడ్ ఫోర్స్ ఉంది మా దగ్గర. ఎలక్షన్స్ జనరల్ ఎలక్షన్స్ గురించి మా దగ్గర ఉన్న పారామిలిటరీ ఫోర్స్ కూడా మినిమం స్థాయికి ఆల్మోస్ట్ ఒక 80 కంపెనీస్ ఉన్న దాన్ని 20 కంపెనీస్ తగ్గించేసింది. సో అలాంటి పరిస్థితుల్లో ఇలాంటి ఎలక్షన్స్ కండక్ట్ చేయడం సవాలైనా కానీ అందరూ కష్టపడి పనిచేసి వాటిని చక్కగా ప్రశాంత వాతావరణంలో నిర్వహించడం జరిగిందని మనం చేస్తూ ఉన్నాం. ఇంకో విషయం ఏంటంటే ఈ ఎలక్షన్స్ అయిన తర్వాత రిజల్ట్స్ అదే మామూలుగా ఓట్లు లెక్కింపు వెంటనే జరుగుతుంది. ఈసారి ఈ మున్సిపల్ ఎలక్షన్స్కి లోకల్ బాడీ ఎలక్షన్స్ కూడాను వాటిని అలా పెండింగ్లో పెట్టేసి ఈ సెకండ్ ఫేజ్ ఆఫ్ జనరల్ ఎలక్షన్స్ అంటే మనకి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ ఏప్రిల్ 30 ఈ నెల అక్టోబర్లో జరుగుతుంది తెలంగాణ డిస్ట్రిక్ట్లో. సెకండ్ ఫేజ్ తర్వాత రెసిడ్యూల్ ఆంధ్ర అంటే తీర్మానంలో మే 7వ తారీఖున జరుగుతుందన్నమాట. సో ఈ మధ్యలో అంటే మే 7 అయిన తర్వాతే మున్సిపల్ ఎలక్షన్స్ లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్స్ అనౌన్స్ చేయాలనేసి కోర్టు ఆదేశించడం జరిగింది. ఆ మేరకు ఇప్పుడు ఆ బ్యాలెట్ బాక్సెస్ కానీ లేకపోతే ఈవీఎంస్ కానీ డ్రాఫ్ట్లు వేసి వాటిని ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది జరుగుతున్న ప్రక్రియ. దీంతో పాటు మనకి మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఎన్ఫోర్స్మెంట్ చేయడంలో కొన్ని ముఖ్యమైన అంశాలు నేను దృష్టి తీసుకొస్తాను. ఒకటి ఏంటంటే చెక్ పోస్ట్ పెట్టాలి. మీరందరూ చేసే చెక్ పోస్ట్ దాన్నే స్టాటిక్ సర్వేలెన్స్ టీమ్స్ అంటారు. వాటిలో ఒక హెడ్ కానిస్టేబుల్ 3 కానిస్టేబుల్స్ ఉంటారు. ముఖ్యంగా ఈ చెక్ పోస్ట్ చేసిన ఉద్దేశం ఏంటంటే ఈ క్యాష్ ట్రాన్సాక్షన్స్ తర్వాత లిక్కర్ కానీ ఇవి ఇలిసిట్ ట్రాన్సాక్షన్ జరగకూడదు. ఓటర్ ఉండి ప్రభావం పెట్టే రీతిగా క్యాష్ను తర్వాత లిక్కర్ను పంపిణీ చేయకూడదనే ఉద్దేశంతో దానికి అడ్డుకట్ట వేయడానికి ఈ చెక్ పోస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ చెక్ పోస్టుల యొక్క పరిసరం చూడటానికి మనకి ఫ్లయింగ్ స్క్వాడ్స్ ఉంటాయి. వీటి నిర్వహణ చూడటానికి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ టెక్నికల్ తహసీల్దార్ ఆధ్వర్యంలో ఇవి పనిచేస్తూ ఉంటాయి అన్నమాట. సో అది ఒక ముఖ్యమైన అంశం. ఇంతవరకు ఈ కోడ్ అమలు చేయడంలో సుమారు మన రాష్ట్రంలో 120 కోట్ల వరకు కూడా సీజర్స్ జరిగాయి. సో వాటికి ఏంటంటే మొదట ఈ జెన్యూనెస్ వాటికి తీసుకునే డబ్బుకి సపోర్ట్ ఉందా, డాక్యుమెంట్ సపోర్ట్ ఉన్నాయి అంటే ఆ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ సెటప్ చేసి వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. లేనప్పుడు ఒక డాక్యుమెంట్ తీసుకొస్తామంటే సమయం ఇస్తారు. అలాంటప్పుడు ఇంకొక విషయం ఏంటంటే 10 lakhs దాకా ఉన్నప్పుడు వాళ్ళకి దాన్ని వివరించలేకపోయినప్పుడు దాన్ని ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్స్ రిపోర్ట్ చేస్తారు. ఇది నార్మల్గా జరిగే ప్రక్రియ అన్నమాట. సో అదొకటైతే ఇప్పుడు ఎలక్షన్స్కి ప్రిపేర్ అవటం అనేది ఒక దృఢకరమైన అంశం. దాంట్లో మనకి మీ అందరికీ తెలుసు ఎలక్షన్స్ అనేది ఓటర్స్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళేసి వాళ్ళ ఓటర్స్ను వినియోగించుకుంటారనేది. అక్కడ క్యూ మెయింటైన్ చేయడానికి అక్కడ ఎలాంటి అలజడి జరగకుండా నిరోధించడానికి కూడాను బందోబస్తు ఏర్పాటు చేస్తారు. తర్వాత ఈ ఒక పోలింగ్ స్టేషన్ కానీ లేకపోతే క్లస్టర్ ఆఫ్ పోలింగ్ స్టేషన్ ఒక చోట ఒక బిల్డింగ్లో 2 ఉండొచ్చు, ఒకటి 5, 10 కూడా పోలింగ్ స్టేషన్స్ ఉంటాయి. అవి అలాంటి లొకేషన్స్ని కలుపుతూ ఒక 3 లేకపోతే 4 లొకేషన్స్ కలుపుతూ ఈ రూట్ మొబైల్స్ ఏర్పాటు చేస్తారు. వాటిలో ఒక హెడ్ కానిస్టేబుల్ తర్వాత 2 కానిస్టేబుల్స్ కానీ పరిస్థితిని బట్టి అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో ఈ రూట్ మొబైల్స్ పనిచేస్తాయి. వాటి ద్వారా ఆర్మీ తీసుకున్నమాట కంటిన్యూస్గా తిరుగుతూ ఇక్కడ
క్యూ పద్ధతిలో జరుగుతుందా మెయింటైన్ చేయడం, తర్వాత ఏదన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయా అనేది చూసుకొని వాటిని చెక్ చేస్తూ వాళ్ళు కంటిన్యూస్గా ఈ వాళ్ళకి ఇచ్చిన రూట్లో ఉన్నటువంటి పోలింగ్ స్టేషన్స్ కవర్ చేసుకుంటారు కంటిన్యూస్గా. ఇది కాకుండా మనందరం తెలుసు ఈ లొకాలిటీస్లో పోలింగ్ స్టేషన్ ఎక్కడ కాకపోయినా కానీ లోపల ఇంకా విలేజెస్లో కానీ సిటీస్ టౌన్స్లో కానీ ఆ లొకాలిటీస్లో ఒకసారి ప్రత్యేకతకు సంబంధించిన ఓటర్స్ కానీ వాళ్ళ సభ్యులు చేరేసి వాళ్ళకి ఆర్గ్యుమెంట్స్ రావటం, ఒక్కోసారి కొట్లాడి చేయడం జరుగుతుంది అన్నమాట. సో దానివల్ల కూడాను శాంతి భద్రతకి విఘాతం జరగటం, తర్వాత ఓటింగ్ ప్రక్రియకు విఘాతం జరగటం అనేది జరుగుతుంది. సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఆయా ఏరియాస్లో మనకి స్ట్రైకింగ్ ఫోర్సెస్, తర్వాత ఒక 3-4 స్ట్రైకింగ్ ఫోర్సెస్ కలుపుతూ స్ట్రైకింగ్ ఫోర్సెస్ జనరల్గా సబ్ ఇన్స్పెక్టర్ స్థాయి అధికారి పెడతారు. స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్లో డిఎస్పీ స్థాయి ఆఫీసులు పెట్టేసి కంటిన్యూస్గా వాళ్ళ ఏరియాలో జరుగుతున్న శాంతి భద్రతను సమీక్షిస్తూ ఎక్కడైనా ప్రాబ్లమ్స్ జరిగితే వెంటనే అక్కడ పోయి దాన్ని సాల్వ్ చేసి దానికే వాళ్ళ హెడ్ క్వార్టర్స్ తిరిగి రావాలి. ఇటు రూట్ మొబైల్స్ అట్లాగే ఈ స్ట్రైకింగ్ ఫోర్సెస్, స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్సెస్ కంటిన్యూస్గా తిరుగుతూ అంటే పోలింగ్ స్టేషన్ దగ్గర ఓటింగ్ సక్రమంగా జరిగేటట్టు ఎన్షూర్ చేస్తారనమాట. సో మనందరూ తెలుసు ఎలక్షన్ ప్రక్రియ మనకి మార్నింగ్ 7 AM నుంచి ఈవినింగ్ 6 PM వరకు జరుగుతుంది. ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ డిస్ట్రిక్ట్స్లో మాత్రం అక్కడ పోలింగ్ వాళ్ళు చెప్పిన కాన్స్టిట్యూన్సీస్లో మాత్రం 4 PM వరకు వాటిని ఎలక్షన్ ప్రక్రియ జరుగుతుంది. సో దిస్ ఈజ్ బ్రాడ్లీ ది గైడ్ ఆఫ్ అరేంజ్మెంట్స్ మేకింగ్. అయిపోయిన తర్వాత బ్యాలెట్ బాక్సెస్ లేకపోతే యూనియన్స్ని కలెక్ట్ చేసేసి వాళ్ళకి నిర్దేశించిన స్టోరేజ్ సెంటర్లో బ్లాక్ ప్రొటెక్షన్లో వాటిని స్టోర్ చేస్తారు. మనకి May 16th కౌంటింగ్ జరుగుతుంది కాబట్టి అప్పుడు వీటన్నిటికీ అంటే ఇప్పుడు తెలంగాణలో అటు ఉద్యమాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ఒకేసారి అప్పుడు జరుగుతుంది. దట్స్ రమేష్ ఇట్లా అయితే ఎందుకంటే ఇప్పుడు వస్తున్న డబ్బు అంటే సంవత్సరంలో ఇటు హైదరాబాద్ కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున డబ్బు దొరుకుతుంది, అది హవాలా అని చెప్పి మీరు కూడా తెలుస్తున్నారు. అయితే ఇది ఎక్కడి నుంచి వస్తుంది, ఎవరికి చేరుతుంది, పొలిటికల్ పార్టీ చేస్తున్నారు, లేకపోతే దానికి సంబంధించిన వివరాలు ఏంటి మాత్రం బయటకు వస్తుంది. అంటే 2 days బ్యాక్ దొరికిన 8.2 crores అనుకుంటాను. సో దానికి సంబంధించి ఇంకా వెరిఫై చేస్తున్నారు డెస్టినేషన్ ఏంటనేది. వాళ్ళు డ్రైవర్ చెప్తారంటే ఒక జ్యువెలరీ షాప్లో వచ్చింది. మనకి మన ఏరియాస్లో జ్యువెలరీ డిస్ట్రిబ్యూషన్ కానీ అది మనీ కానీ వాళ్ళు అనామతులు చేసుకుంటారు, రికార్డు మెయింటైన్ చేసుకుంటారు. ఏదేమైనా కానీ అదర్ సిటీలో వెరిఫై చేస్తారు అన్నమాట. వాళ్ళు హైదరాబాద్ వాళ్ళు కేసు చేస్తారు. సో దాన్ని బట్టి ఈ స్టేట్ డిఫరెంట్ అనమాట. మనకి ఎక్కువ కేసుల్లో వాళ్ళు వాళ్ళ ఏదో వర్కర్స్కి పే చేయడానికి తీసుకెళ్తున్నామని అట్లా చెప్పిన సందర్భాలు ఇంకో 50% మనీ ఆ రకంగా రిలీజ్ చేయడం కూడా జరిగింది అనమాట. ఇంకొక 40% దాకా ఈ ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల పరిధిలో వెరిఫికేషన్ ఉంది. సో అందువల్ల ఎక్కడికి వెళ్తుంది అంటే నెవర్ లెస్ ఫర్ ఎలక్షన్ పర్పస్ అని చెప్పండి. నెంబర్ 2, సమ్టైమ్స్ ఈ క్యాచ్ ఎలక్షన్ జరిగేటప్పుడు రేపు ఎలక్షన్ వరకు ఈ నైట్ లొకాలిటీస్లో సిక్స్ ద్వారా మనీ లిస్ట్ పెట్టుకొని మనీ ఏమన్నా డిస్ట్రిబ్యూట్ చేసుకోవాల్సింది. దట్ ఈస్ డెఫినెట్ ఎవిడెన్స్ అనమాట. అక్కడ కన్సల్ట్ సెక్షన్స్ కింద మనం కేసులు చేయగలుగుతాం. రాజేష్ సాక్షి ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసులు ఇప్పటి వరకు ఎన్ని కేసులు నమోదయ్యాయి, ఎంతమంది అరెస్ట్ చేశారు? కోడ్ సంబంధించి ఆల్మోస్ట్ 3,000 దాకా కేసెస్ వచ్చాయి. సో అరెస్టులు అనేది మామూలుగా కేసులు బుక్ చేస్తూ ఉంటారు, దాని యొక్క తీవ్రతను బట్టి అరెస్టు చేస్తున్నారు. నన్ను
ఉంటే నేను చారీ సాక్షి కూడా సరే ఇప్పుడు అసెంబ్లీ అర్థమైంది కదా. సో ఎమ్మెల్యేస్ కేటగిరీ కింద ఇస్తున్న గవర్నమెంట్స్ కానీ వెంటనే తొలగించే అవకాశం ఉందా, అదర్వైజ్ కంటిన్యూ చేసే అవకాశం? టూ థింగ్స్. ఇప్పుడు ఎవరికన్నా గవర్నమెంట్ని ఇవ్వటం కానీ లేకపోతే కన్సల్ట్ చేయడం అనే విషయం వల్ల వాళ్ళ సెట్ పర్సెప్షన్ బట్టి డిసైడ్ చేస్తారు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈవెన్ ఎలక్షన్స్లో నిలబడే అసెప్షన్ సెట్ పర్సెప్షన్ బట్టే గవర్నమెంట్ ఇవ్వాలి, ప్రొటెక్షన్ ఇవ్వాలి అనేది జనరల్లో ఉందన్నమాట గైడ్ లైన్. దాని దృష్టిలో పెట్టుకొని కంపెనీ ఎస్పీస్ చేస్తారు అనమాట. నేను బట్టి My name is Shafiq. I am from IA University Studies. So my question is about courses which are going to be declared for first step, the total number. And the second question is about the extremely affected areas. What are the special measures you are going to take? The first is, the conditions of Telangana going to election. And the number of candidates are 190 assembly segments. Out of them, to my knowledge, about 11 segments are termed as extremely affected. They are located mostly in Adilabad, Karimnagar, Warangal, Khammam district. So the basic idea is that from the extremist point of view, we have to ensure that there is no disruption of the polling process by the extremists. So we all know that the extremists are concentrated, nothing extremists are concentrated, that is CPI model. Once they check it there, our library check it there, and very first case. To some extent in neighboring Maharashtra, mainly in Maharashtra, the Gadchiroli district is mainly affected district. So if that scenario in mind, we are trying to maintain our vision along the border to see that there is no infiltration of those extremist cadres into our territory to disrupt the election process. That is the main thing. In all our districts, affected districts, we have the district guards and special parties. They will be doing continuously moving operations because, and they will be collecting intelligence and reacting upon that. And in connection with that, we have the Greyhounds special commando units to assist them in case of specific information about the presence of the extremists in this particular area, especially armed squad. So that's how we do it. And apart from this, there is a possibility of these cadres utilizing the activities. There may be 2 or 3. They target high-profile leaders when they go for election campaign or when they are moving, staying in the area, camping in a particular remote area. So keeping these points in view also, we take collaboration. So especially our main concern is when these leaders go for campaigning into these affected areas, especially in the remote areas, the officers, station house officers and senior officers, they brief them and guide them and provide them adequate security also in the route as well as at the spot. They also give them certain suggestions about the kind of precautions. So these are all the measures we take to see that the extremist violence is minimum and there is no disruption to the polling process. Total force, see, about 20% of the force available in the district is kept for exception. Remaining 80% is deployed for the election purpose. In addition to that, we get paramilitary forces from సరే ఈ ఎన్నికల్లో అభ్యర్థులు రచనగా ప్రసంగాలు చేస్తారు, వాళ్ళకి పూర్తి తెలియదు. ఎక్కడెక్కడైతే గట్టబట్టే ప్రసంగాలు చేస్తారో దాని గ్రావిటీని బట్టి ఇన్ఫర్మేషన్ స్పీచెస్ ఇచ్చినందుకు వెల్ఫేర్ కేసులు బుక్ చేస్తారు. ఒకటి రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్ కింద, రెండోది ఏంటంటే ఐపీసీ ప్రొవిజన్స్ డిపెండింగ్ ఆన్ ది మేనర్ ఇన్ విచ్ ఇది స్టేట్ పెట్టాలి. అది లోకల్ ఆఫీసర్స్ ఆఫీసర్ కాదు. ఇప్పుడు మన సిస్టమ్ ఏమవుతుందంటే నాట్ ఓన్లీ పోలీస్, వీ హ్యావ్ ది డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ అండ్ హీస్ రిటర్నింగ్ ఆఫీసర్ మానిటరింగ్ ది సిచ్యువేషన్.
అదే కాకుండా మనకి ఎలక్షన్ అబ్జర్వర్స్ బయట నుంచి వస్తారు. ప్రాక్టికల్లీ ఎవ్రీ కాన్స్టిట్యూన్సీలో చెప్పినట్టుకి ఒక అబ్జర్వర్ ఉంటారు, మోర్ దాన్ 1 మంత్ డిపెండ్. వాళ్ళు తర్వాత రెగ్యులర్ అబ్జర్వర్ ఉంటారు, ఎక్స్పెండిచర్ ఆఫీసర్స్ ఉంటారు. సో అందరూ కూడా మేనేజ్ చేస్తుంటారు అన్నమాట. ఇది కాకుండా తర్వాత ఎవరైనా ఇట్లాంటి ఎక్స్పెక్టరీ స్పీచెస్ ఇచ్చినప్పుడు వాళ్ళ అపోనెంట్స్ అయితే అది రికార్డ్ చేసింది కానీ మీడియా వాళ్ళు రికార్డ్ చేసింది కానీ ఆ క్లిప్పింగ్ తీసుకొచ్చి కంప్లైంట్ చేసుకోవడం జరుగుతుంది. ఎందువల్లంటే క్లిప్పింగ్ క్రమంగా జరిగే ప్రక్రియ కాబట్టి జనరల్గా ఎస్కేప్ అవుతారు. లోకల్ బాడీ ఎలక్షన్స్ లో నా పేరు ధనం చేశారు ఈడీ నుంచి. ఈ లోకల్ బాడీ ఎలక్షన్స్ లో కూడా చాలా చోట్ల గొడవ జరిగిన పరిస్థితి. ఇంకా సెన్సిటివ్ ఏరియాస్ కానీ హైపర్ సెన్సిటివ్ ఏరియాస్లో ఎలాంటి సెక్యూరిటీ ఏర్పడేలో ప్లస్ ఈ నక్సల్ ప్రాంతాలు. అంటే ఇప్పుడు మనలోనూ జరగటం అనేది చాలా తెలుసు. ఓటర్స్ ఓటింగ్ ప్యాటర్న్ చూస్తే 60-80% వరకు ఓటింగ్ జరుగుతుంది. అంతమంది ప్రజలు బయటకు వచ్చారు సెలవులో నుంచి. తర్వాత వాళ్ళ పొలిటికల్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి వాళ్ళకి మనస్పర్ధలు ఉండటం, లేకపోతే ఏదో కామెంట్స్ చేసుకోవడం, దాంట్లో ఆర్గ్యుమెంట్స్ రావటం, సో ఇలాంటి కొట్లాట బాగా జరుగుతూ ఉంటాయి. సో కొంతమంది ప్రశాంతంగా ఉంటారు, కొంతమంది ప్రశాంతంగా ఉంటారు. ఏదో పరిస్థితిని బట్టి వీళ్ళు యాక్ట్ చేస్తున్నారు. సో ఏమేమి ప్రికాషన్స్ అంటే మనకి ఎలక్షన్ పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రశాంతంగా ఉండడానికి 3 మొబైల్స్ ఉంటాయి. అది కాకుండా సైకిల్ కోర్సెస్, స్పెషల్ సైకిల్ కోర్సెస్ పెట్టి చేసుకుంటారు. వాళ్ళ మేజర్ ఇష్యూ వస్తే ఈవెన్ ఎస్పీ స్థాయి ఆఫీసులు కూడా అక్కడికి రావడం జరుగుతుంది. సరే, విజయ్ సార్ మహాదేవి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల బీజేపీ అభ్యర్థి ఆకుల విజయ భర్తని మన రాత్రి 2 నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఇసుక మాఫియాకి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వేరే కాలంతో ఆయన కాలం దిగడం, ఆయన కింద వేస్తే అపోలో హాస్పిటల్లో ఉన్న ఆరోపణలు ఉన్నాయి. మాఫియా, ఇసుక మాఫియా. ఆ కేసుకు సంబంధించి మీకు ఏమైనా డీటెయిల్స్ ఉన్నాయా? ఎవరు చేసిన అంటే ఆ డీటెయిల్స్ నా దగ్గర లేవు. మిస్టేక్ జరిగిందో తెలుసు కానీ అది యాక్చువల్గా డెలివరీ జరిగింది అనేది ఆ ఇన్వెస్టిగేషన్ వెరిఫై చేస్తారు. ఐ థింక్ యూ కెన్ టాక్ టు వెబ్సైట్ డీటెయిల్స్. సార్, రాహుల్ ఫ్రమ్ హిందూ సార్. బెట్టింగ్ కేసెస్ మీ దృష్టికి ఏమైనా వస్తున్నాయి సార్? లైక్ పర్టికులర్లీ నరేంద్ర మోదీ అండ్ రాహుల్ గాంధీ బెట్టింగ్ జరుగుతూ ఉంది. హూ విల్ బి ద ప్రైమ్ మినిస్టర్ అని. పర్టికులర్లీ ఇన్ ద కేస్ ఆఫ్ రాహుల్ గాంధీ సార్, ఇప్పుడు 100 రూపీస్ నరేంద్ర మోదీకి పెడితే ద రిటర్న్స్ వన్ ఈస్ అష్యూర్డ్ ఇస్ 111 రూపీస్. బట్ వేరే రాహుల్ గాంధీకి 100 ఫర్ every 100 రూపీస్ దే ఆర్ గెటింగ్ 150 to 160 రూపీస్. మీకు న్యూ డీటెయిల్స్ I only request you to give details, more details, so that we will focus on them. Okay, let me amplify it. See, betting is illegal. నార్మల్గా క్రికెట్ జరిగే టైంలోనూ తర్వాత కొన్ని ప్రత్యేకమైన సమయాల్లో బెట్టింగ్ జరిగేది అనేది మనం చూస్తుంటాము. కాబట్టి ఏంటంటే ఎక్కడ జరుగుతుంది, వాళ్ళు మోడర్న్ టెక్నాలజీ సెల్ ఫోన్స్, తర్వాత ఈ ల్యాప్టాప్స్ పెట్టుకొని వాళ్ళు డేటా కార్డ్స్ పెట్టుకొని ప్లేసెస్ కూడా మారుస్తుంటారు. వాళ్ళ దగ్గర చూసుకోవాల్సిన అవసరం లేదు. ఏదేమైనా కానీ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వీఆర్ యాక్టివ్ ఉన్నారు. సో ఇన్ఫాక్ట్ మెనీ టైమ్స్ వీ గెట్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ది మీడియా పీపుల్. అంటే ఐ డోంట్ హ్యావ్ ఫిగర్స్ అబౌట్ దట్. అంటే సుమారు ఇంతవరకు మేజర్ మిస్టేక్ ఏదో అయినట్లేదు. ఇంకా బాగా ప్రొజెక్ట్ చేశారు. సార్, మౌలి వినాయక్ ఒకటి కేసు స్టేటస్ ఒకటి చెప్పండి సార్. మీకు వచ్చిన డైరెక్షన్స్ ఏంటి అనేది. రెండోది తుండ్రూరు కేసు మీరు సుప్రీంకోర్టుకి అప్పీల్కి వెళ్తారా లేదా? ఒకటి హైకోర్టు పోలీసు ఎవిడెన్స్ సరిగ్గా లేదని చెప్పని వెల్లికి వచ్చింది. అంటే పోలీసులు పెళ్లి ఉంటారు సార్ తుండ్రూరు కేసులకు సంబంధించిన కేసులు. ఇప్పుడు తుండ్రూరు కేసు సంబంధించి లోయర్ కోర్టులో ఒక కమిషన్ ఇచ్చారండి, ఎవిడెన్స్ అప్రిషియేట్ చేసి. సో హైకోర్టులో కొన్ని గ్యాప్స్ చూసేసి దాంట్లో దొరుకుతా ఆఫీసు వాళ్ళని ఎక్విట్ చేయడం జరిగింది. ఇప్పుడు దాంట్లో దీని మీద స్టేట్ ఈస్ గోయింగ్ ఆన్ ఎస్ఎల్పి స్పెషల్ పిటిషన్ దాని ఫైలింగ్ ఉంది సుప్రీంకోర్టు త్వరలోనే. సో ఆ ప్రక్రియ జరుగుతూ ఉంది.
all accused were let up. So who is the real accused who is involved in the murder case of Health Market? అంటే మనకి జడ్జిమెంట్ కాపీ వస్తే కానీ ఈ కాదు అవి హ్యాపీన్ అంటే అప్రిషియేషన్ ఆఫ్ ఎవిడెన్స్. ఇప్పుడు కొంతమంది ఫిక్స్ చేస్తూ మా లోయర్ కోర్టులో కన్విన్స్ ఇచ్చారు కాబట్టి గ్యాప్ ఫిక్స్ రెస్పాన్సిబిలిటీ ఆ కంప్లీట్. సో కాకపోతే గ్యాప్స్ ఉన్నాయని చెప్పేసి ఎవిడెన్స్లో కనుక లెక్కింగ్ చేయలేదంటే హైకోర్టులో ఇది ఎక్విట్ చేయడం జరిగింది. సుప్రీంకోర్టు పెడుతుంది అల్టిమేట్గా ఫైనల్ అప్లికేషన్ ఇచ్చేసి సుప్రీంకోర్టు దాంట్లో మీకు కాన్సెప్ట్ చేయాలి. ఇదే కన్విక్షన్ చెప్తున్నాను కదా, లోయర్ కోర్టులో అయితే డెమోక్రసీలో ఓటుకు అత్యాచారాలు విలువైన ఆయుధాన్ని ఈ మధ్య విపరీతంగా ప్రచారం చేస్తూ ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించుకోవాలని ప్రవర్తన కాలంలో రాజనీతి సెక్టర్లో కూడా ప్రచారం చేస్తున్నారు. అందులో ఒక వేలాది మంది సిబ్బంది ఎన్నికల విధుల్లో ఉంటారు. వాళ్ళ నుంచి మన రిప్రజెంటేషన్స్ వచ్చాయా, వాళ్ళు ఎట్లా ఓటు హక్కును వినియోగించుకోవాలి? అదే నార్మల్గా ఇప్పుడు ఎలక్షన్ డ్యూటీలో బందోబస్తులో ఉన్న వాళ్ళు రెండు రకాలు వినియోగించుకోవచ్చు. వాళ్ళ ఓటు వాళ్ళు బందోబస్తు నిర్వహిస్తున్న ఏరియాలో ఉంటే అక్కడ పోయి వినియోగించుకుంటున్న ఓటు హక్కులు వినియోగించుకోవచ్చు. కాకపోతే పోస్టల్ బ్యాలెట్ ద్వారా కూడా చేసుకోవచ్చు. ఆ రెండు ఆప్షన్స్ వాళ్ళకి ఉన్నాయి. సో డిపెండింగ్ ఆన్ ద పర్పస్ చేసుకుంటారు. సో వాళ్ళకి సేఫ్ గైడ్ లైన్స్ డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్స్ ఇచ్చారు కాబట్టి వాళ్ళకి అవగాహన ఉంటుంది.